నేను సస్పెన్షన్లో ఉండడం వల్ల ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయడం చాలా కష్టంగా ఉంది పెద్దనాన్న. నేను ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాను అని తెలిస్తే పోలీసులు చివరికి నన్ను కూడా సస్పెక్ట్ కింద రాసుకుంటారు. అలాని నేను వదిలేస్తానంటం లేదు, కానీ టైం పట్టేలా ఉంది. అసలు రవి అన్నయ్య తప్పేం లేదు అని నిరూపించడానికి మనకి సాక్ష్యాలు కావాలి. వాటి గురించే నాకు అనుమానం ఉన్న చోట ఎంక్వైరీ చేయాలి అనుకున్నాను. సోదా చేస్తే విషయాలు బయటపడతాయి అనుకున్నాను. కానీ ఇంతలోనే నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. నేను చేయని నేరానికి ప్రగతి గారి వల్ల ఇలా ఇరుక్కోవాల్సి వచ్చింది. నేను ఎప్పుడూ నా డ్యూటీని దాటి ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదు. అలాంటిది లంచం తీసుకున్నానంటూ దొంగ సాక్ష్యం పుట్టించి నన్ను ఇవాళ సస్పెండ్ అయ్యేలా చేశారు ఆవిడ. లేదంటే ఈ పాటికి ఈ కేసులో కొంత పురోగతి ఉండేది. అయితే నా సన్నిహితుల ద్వారా నేను కొంత ఎంక్వైరీ చేశాను. సాక్ష్యాలు సంపాదించడం తర్వాత సంగతి. ముందు అన్నయ్యని వెంటనే బయటకు తీసుకురావాలి కదా. బెయిల్ కావాలంటే కేస్ తన వైపు చాలా వ్యతిరేకంగా ఉంది కాబట్టి డబ్బులు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందట. నేను నిన్నంతా ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమోనని చాలా ప్రయత్నాలు చేశాను పెద్దనాన్న, కానీ నా వల్ల కాలేదు. ఎందుకంటే కనీసం మనకి 10 లక్షలు కావాలి. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీ పరిస్థితి తెలిసిందే. మీ ఆస్తులు అన్నీ సీజ్ చేశారు కదా. లేదంటే అసలు మనకి ఇది పెద్ద విషయమే కాదు. నా వరకు తీసుకుంటే నా బెయిల్ కోసమే ఈ ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఇక నా దగ్గర తాకట్టు పెట్టడానికి కానీ అమ్మకానికి కానీ ఏమీ లేవు. అందుకని బెయిల్ అమౌంట్ సర్దితే ఏదో ఒక విధంగా అన్నయ్యని ముందు బయటకు తీసుకురావచ్చు. సాక్ష్యాలు నెమ్మదిగా సంపాదించినా ముందు అన్నయ్య జైల్లో ఉండకుండా మన కళ్ళెదురకుండా ఉంటాడు. నిజమేరా, నువ్వు అన్నది నాకు అర్థమైంది. కానీ నువ్వన్నట్టు ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే, ఒకప్పుడు 10 లక్షలంటే తేలికగా ఉండేది. ఈరోజు డబ్బు విలువ బాగా అర్థమవుతోంది. ఏమో, తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా నాకు అంత అప్పిస్తారని అనుకోవడం లేదు. అయినా ప్రయత్నించి చూస్తాను. నా స్నేహితుల దగ్గర అడుగుతాను, ఎవరైనా సహాయం చేయగలరేమో. ఏమండి, స్టేటస్ స్టేటస్ అని వాళ్ళందరి చుట్టూ తిరిగాను. అయినా వాళ్ళని దూరం పెట్టి చాలా బాధ పెట్టాను. ఇప్పుడు ఒక్కరు కూడా మనకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు. నాకు కష్టం ఉంది అని తెలియకనే నన్ను దూరం పెట్టడానికి వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. నేను నిజమైన బంధం ఆప్యాయతకు అర్థం తెలుసుకున్నాను. ఇంత కష్టంలో కూడా గౌతమ్ మన రవి గురించి ఆలోచిస్తున్నాడు కదా. నిజంగా నేను ఇంతకాలం చేసిన తప్పేంటో నాకు అర్థమవుతోంది. నేనే కనుక వాళ్ళందరికీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయుంటే ఇవాళ రవి ఇందులో ఇరుక్కునేవాడే కాదేమో. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని నడుచుకోవాలి. అంతేకాని స్టేటస్కి హోదాకి విలువ ఇవ్వకూడదు. నాకు ఈ విషయం చాలా ఆలస్యంగా అర్థమైంది. నేను లక్ష్మిని అందరినీ బాధ పెట్టాను. అందుకే ఇవాళ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందేమో. మీరన్నట్టు ఎవరినైతే బాధ పెట్టానో వాళ్ళ సాయం తీసుకునే ఇవాళ బతుకుతున్నాను. భగవంతుడు నాకు బాగా బుద్ధి చెప్పాడు అనిపిస్తోంది. మొదటి నుండే ఎవరి బుద్ధి ఏంటో తెలుసుకొని దూరంగా ఉంచాల్సింది. మన రవికి ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు. ఇదంతా నా వల్లే జరిగింది. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం రాజేశ్వరి? సరే, అయినా ఇవన్నీ చర్చించుకోవడానికి ఇది సమయం కాదు. ముందు రవికి బెయిల్ ఎలా ఇప్పించాలో దాని గురించి ఆలోచించాలి. నేను వెళ్ళి నా స్నేహితులందరి దగ్గర అడిగి వస్తాను. నాకు పెద్దగా నమ్మకం లేదు, కానీ నమ్మకస్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒకవేళ అందుబాటులో ఉంటే ఇస్తారు. అలా తన స్నేహితులందరినీ అడగడానికి వెళతాడు. కానీ అక్కడ కూడా తనకు ఎటువంటి సహాయము లభించలేదు. తను నమ్మకస్తులు అనుకున్న వాళ్ళ దగ్గర సమయానికి డబ్బు లేకపోవడంతో వాళ్ళు సాయం చేయలేకపోతారు. ఏమీ ఉపయోగం లేకపోయింది గౌతమ్. ఏమో, నాకు కూడా డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం అవడం లేదు. పాపం రవి, వాడిని చూస్తే నేను తట్టుకోలేను. అందుకే కనీసం ఒక్కసారి మాట్లాడడానికి కూడా వెళ్ళలేదు. ఎలాంటి వాడు ఇవాళ ఎలాంటి పరిస్థితికి వచ్చాడ్రా. దిగులు పడకండి పెద్దనాన్న. తప్పు చేస్తే బాధపడాలి. అన్నయ్య ఎటువంటి తప్పు చేయలేదు కదా. అలాంటప్పుడు మీరు ఇంతలా బాధపడకండి. సమస్యలు వస్తాయి, కానీ వాటి పరిష్కారాలు కూడా వెనకాలే వస్తాయి. మీరు కంగారు పడకండి. నేను అన్నయ్యని కలిసి మాట్లాడే వస్తున్నాను. తనతో ఎప్పటికప్పుడు నేను టచ్లోనే ఉన్నాను. జరుగుతున్నవన్నీ గమనిస్తున్న మానస చాలా బాధపడింది. భర్త జైల్లో ఉండడం తనను చాలా కలిచివేస్తోంది.
ఆలోచించగా ఆలోచించగా మానసకు ఒక ఉపాయం తోచింది. తనను కష్టపడి పెంచి పెద్ద చేసిన బాబాయ్కి ఎన్నో ఆస్తులున్నాయన్న సంగతి మానసకు తెలుసు. అయితే ఈ పరిస్థితుల్లో బాబాయ్ తప్పకుండా తనకు సాయం చేస్తాడని అనుకుంది. అదే విషయం చెల్లెలతో మాట్లాడదామని గీతికకు ఫోన్ చేస్తుంది. జరిగిందంతా చెప్పి, బాబాయ్ని అడగవే, కనీసం అప్పుగా అయినా. తను ఎప్పుడు డబ్బిస్తానన్నా నేను వద్దనేదాన్ని. నా సొంత డబ్బుతోనే నేను బతుకుతాను అనేదాన్ని. కానీ ఇప్పుడు డబ్బు అత్యవసరమైన పరిస్థితి వచ్చింది గీతిక. ఇప్పుడు మీ బావగారిని బయటకు తీసుకురావాలంటే మనం బాబాయ్ సహాయం తీసుకోవాల్సిందే. అన్నీ చక్కబడిన తర్వాత డబ్బు తిరిగిచ్చేస్తానని బాబాయ్తో చెప్దామనుకుంటున్నాను. ముందుగా నువ్వు ఒకసారి బాబాయ్ ఊళ్ళో ఉన్నారా లేరా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో గమనించి నాకు చెప్తావని నీకు ఫోన్ చేస్తున్నాను. నువ్వు అప్పు అన్నావంటే బాబాయ్కి కోపం వస్తుందక్క. తను ఎప్పుడైనా మనని పరాయి వాళ్ళగా చూశాడా? ఈ రోజుకి నాకు ఏ అవసరం వచ్చినా సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. నేనే ఎప్పుడూ ఏమీ అడగడం లేదు. నా భర్త కూడా అటువంటి మనిషే. ఆయన కూడా ఎంత కష్టమైనా మనమే చదువుకోవాలి, కానీ ఎవ్వరినీ ఒక్క రూపాయి ఆశించకూడదు అంటారు. కానీ బాబాయ్ ఎప్పుడు కనిపించినా నీకేం కావాలి, ఏం చేస్తున్నావు అని అడుగుతూనే ఉంటాడు. సరేలే, ఏదేమైనా బాబాయ్ తప్పకుండా మనకు డబ్బు సాయం చేస్తాడక్క. నేను వెంటనే వెళ్ళి మాట్లాడి నీకు ఏ విషయమో ఫోన్ చేసి చెప్తాను. బాబాయ్, నాకు కొంత డబ్బు కావాలి. అంటే కొంచెం కాదు, పెద్ద మొత్తంలోనే. నీకు ఇబ్బంది ఏమీ లేకపోతే నాకు సాయం చేయవా? కనీసం అప్పుగానైనా ఇవ్వు. మాకు డబ్బు సమకూరిన తర్వాత నీ అప్పు నీకు తీర్చేస్తాం బాబాయ్. అబ్బో, పెళ్ళవ్వగానే గీతికలో చాలా మార్పు వచ్చిందే. అప్పుగా డబ్బు తీసుకుని నాకు అప్పు తీర్చేంత పెద్దదాన్ని అయిపోయావా? అవును, అంత పెద్ద మొత్తంలో డబ్బు నీకు అంత అత్యవసరంగా ఎందుకే? అదేంటంటే, జరిగిందంతా చెప్తే మీరు చాలా బాధపడతారు. అక్క కోసం బాబాయ్, నా కోసం కాదు. తను చాలా ఇబ్బందుల్లో ఉంది. అనుకోని కష్టాలు వాళ్ళని చుట్టుముట్టాయి. ఇప్పుడు ఈ డబ్బు వాళ్లకు చాలా అవసరం బాబాయ్. తను వాళ్లకు తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూశారు, కానీ వాళ్ళకి ఎక్కడా డబ్బు దొరకలేదు. అందుకే అక్కకు వెంటనే నువ్వే గుర్తొచ్చావు. మా మంచి చెడు చిన్నప్పటి నుంచి నువ్వే చూస్తూ వచ్చావు కదా, మా కోసం ఎప్పుడు సాయం చేసావు. అందుకే నిన్ను అప్పడగాలని అనుకున్నాం. నువ్వెంతో మంచివాడివి, మమ్మల్ని సొంత కూతుళ్ళలా పెంచావు. అలా అని నీ దగ్గర నుంచి ఏదైనా సరే ఉచితంగా తీసుకోవాలి అని అనుకోవడం తప్పు కదా బాబాయ్. నీ మంచితనాన్ని మేము అవకాశంగా తీసుకోకూడదు. అందుకే అప్పుగా అన్నాను. అంతేకాని నేను నీకెప్పుడు కూతుర్నే, నిన్ను దూరం పెట్టాలని కాదు బాబాయ్. మానసకి అలాంటి పరిస్థితి వచ్చిందా? ఎంత ఉన్నింట్లో కోడలుగా వెళ్ళింది. ఆ విషయాలన్నీ నాకు వివరంగా తర్వాత చెబుతూ గాని. నేను నా కూతుళ్ళకి ఇచ్చాను అనుకుంటాను, మీరు అప్పు అనుకోండి. ఎవరిష్టం వాళ్ళది. మీరు సంతోషంగా ఉండడం తప్ప నాకేం కావాలమ్ములు. కాకపోతే ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు. ఈ మధ్యనే కొత్తగా ఒక చోట ఒక తోట కొనుగోలు చేశాను. అందులో మరమ్మతుల కోసం, దానికి కావలసిన కొండం కోసం చాలా డబ్బు ఖర్చు అయిపోయింది గీతిక. అందుకనే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కేవలం నా దగ్గర ఒక్కటే అవకాశం ఉంది, కానీ అలా చేస్తే నీకు అన్యాయం చేసినట్టు అవుతుంది. మరేం లేదమ్మా, నీ పెళ్లి చేసినప్పుడే నీ పేరు మీద కొంత డబ్బు, ఆస్తి నీకు చెందాలి, నీకు మేము ఇవ్వాలి అనుకున్నది రాసేశాను. కానీ అప్పుడు నువ్వు కానీ శివ కానీ డబ్బు గురించి ప్రస్తావన తీసుకురాలేదు. శివ కుటుంబం కూడా మన దగ్గర నుంచి ఎప్పుడూ రూపాయి ఆశించలేదు. అందుకే ఆ రోజు నీకు ఆ డబ్బు, ఆస్తి ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఏదో ఒకరోజు మీ పరిస్థితి బాగోలేనప్పుడు, లేదా ఏదైనా అభివృద్ధి కోసం డబ్బు కావాలని నువ్వు అవసరంలో ఉన్నప్పుడో ఈ డబ్బు నీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో దాచిపెట్టి ఉంచాను. శివ తను కష్టపడి బతకాలని, ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలని అనుకుంటాడు. అందుకే అతను ఎప్పుడు నిన్ను ఏమీ అడగలేదు. కానీ శివకు కూడా తెలుసు మీ అక్క పెళ్ళి ఎంతో వైభవంగా చేశాము అన్న సంగతి, అవునా?
ఇప్పటిదాకా మీ అక్కకి ఆ సంగతి తెలీదు. వాళ్ళ అత్తగారు కట్నం అడిగితే అది కూడా ఇచ్చాను. కానీ మానసకు తెలిస్తే ఎక్కడ గొడవ చేస్తుందో అని వాళ్ళు రూపాయి కట్నం అక్కర్లేదు అని చెప్పారని చెప్పాను. అంత వైభవంగా పెళ్లి కూడా మనమే చేసాం. కానీ మీ అక్క ఒప్పుకోదని ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకున్నారని చెప్పాల్సి వచ్చింది. దానికోసం ఇవ్వాలనుకున్నవన్నీ కట్నం రూపంలోనూ ఆ రూపంలోనూ ఇచ్చేసాం. కానీ నీకోసం ఇవ్వాలనుకున్నది నా దగ్గర ఉండిపోయింది. ప్రస్తుతం నా చేతిలో డబ్బు అంటే అదే ఉంది. మరి ఆ డబ్బు కనుక ఇప్పుడు ఇచ్చేస్తే నీకు ఏదైనా అవసరం వస్తే వెంటనే నీకు ఉండదు. ఒకవేళ నువ్వు ఇంకా కొన్నాళ్ళు వేచి ఉండాల్సి రావచ్చు. చెప్పానుగా, డబ్బంతా తోట కోసం ఖర్చు అయిపోయింది. ఆ తోట మీద ఆదాయం మొదలయ్యే వరకు మళ్ళీ నేను నీకోసం డబ్బు చేర్చలేను. అందుకే నేను ఏం చేసినా నీకోసం అని రాసిన దాన్ని ఎప్పుడూ కదపలేదు. కానీ ఇప్పుడు అవసరం అంటున్నావు. అది లేకపోతే మానస చాలా కష్టం పడుతుందంటున్నావు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంతేనా? ఇందులో చేయడానికి ఏముంది బాబాయ్? నా కోసం అది దాచిపెట్టింది ఇవ్వండి, అదే అక్కకిస్తాను. కానీ తనకి ఈ సంగతంతా చెప్పొద్దు. అలా అని తెలిస్తే తను ఊరుకోదు. మళ్ళీ ఏదో ఒకరోజు మీరు నా కోసం డబ్బు సమకూరిన తర్వాత ఇవ్వచ్చు. అయినా నాకేం అవసరం ఉంది బాబాయ్? నాకేమీ అవసరం లేదు. ఆ అక్క కష్టంలో ఉండగా తనకు ఉపయోగించిన డబ్బు నా దగ్గరుండి ప్రయోజనం ఏంటి చెప్పండి? శివకు ఒక స్కూల్ పెడదామనుంది. దానికోసం అక్కడ అప్పు దొరుకుతుందేమో అని ప్రయత్నిస్తున్నాడు. ఈ డబ్బు మా కోసం మీరు దాచి ఉంచారని తెలియదు కాబట్టి మేము ఎప్పుడూ మిమ్మల్ని అడగాలని కూడా అనుకోలేదు. మీరు నాకు ఆ డబ్బు అయితే ఇప్పించండి. నేను శివతో మాట్లాడి తను కూడా ఒప్పుకుంటే అదే డబ్బుని అక్కకి పంపిస్తాను. ముందు బావగారు బయటికి రావడం ముఖ్యం. తను పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో మా అభివృద్ధి కోసం, మా సంతోషం కోసం అది అలా ఉన్నా పట్టించుకోకుండా మా పనులు మేము చేసుకుని బతకలేం కదా. మీరు ఎంతో గొప్పవారు బాబాయ్. మా కోసం ఇంత చేశారు. అక్కకు ఏ లోటు లేకుండా ఉండాలని అంత ఘనంగా పెళ్లి చేసి పంపించారు. నా కోసం ఇంత డబ్బు దాచి ఉంచారు కాబట్టే ఇప్పుడు దాని కష్టంలో నేను సహాయం చేయగలుగుతున్నాను. మీకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం. ఇంకో మాట, నేనేదో మాట వరుస కన్నానే కానీ మళ్ళీ నా కోసం మీరు డబ్బు కూడబెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చేశారో అది చాలా గొప్పది. అంతకు మించి మీ నుంచి ఆశించడం మహాపాపమే అవుతుంది. మీరు నా కోసం ఇచ్చిన డబ్బు అక్కకి వాడడం నాకెంతో సంతోషం. మా అవసరాలకి డబ్బు మళ్ళీ ఏదో ఒక విధంగా సమకూరుతుందని నమ్మకం ఉందిలేండి బాబాయ్. ఏం పర్వాలేదు. అక్కకు తెలిస్తే బాధపడుతుంది కాబట్టి తనకి మాత్రం చెప్పొద్దు. అలా అని గీతిక డబ్బు తీసుకుని ఇంటికి వెళుతుంది. కాకపోతే శివ ఏమనుకుంటాడో అన్న ఒకటే ఒక బాధ తనను వేధిస్తుంది. శివతో జరిగిందంతా చెప్తుంది. ఇందులో ఆలోచించడానికి ఏముందిలే గీతిక. మీ అక్క అంత కష్టంలో ఉంటే మనం స్కూల్ కోసం ఈ డబ్బు వాడుకోవడం న్యాయం కాదు. ఎక్కడా వాళ్ళకు డబ్బు దొరకడం లేదంటున్నావు. మన చేతిలో డబ్బు ఉండి కూడా ఇవ్వకపోవడం ఎంత తప్పు. ఏదో ఒకరోజు మళ్ళీ వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడ్డాక మన డబ్బు మనకి ఇచ్చేస్తారు. వాళ్ళ అత్తగారికి స్టేటస్ కోసమే తప్ప డబ్బు ఎవరి దగ్గర నుంచి లాక్కోవాలన్న ఉద్దేశం మాత్రం లేదు. మనను మనుషులుగా గుర్తించకపోయినా పర్వాలేదు, గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, చివరకు ఈ డబ్బు కూడా మనకు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు. మీ అక్క చెల్లెళ్ళ బంధం వాళ్ళ అత్తగారు అర్థం చేసుకుంటే అంతే చాలు. ఇది మన కర్తవ్యం అనుకుని చేద్దాం. ఫలితాన్ని భగవంతుడి మీదే వదిలేద్దాం. ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి ఈ డబ్బు వాళ్లకు చాలా అవసరం. నువ్వు నన్ను అడగాల్సిన పనుందా? ఈ పాటికి ఎప్పుడో నువ్వు నిర్ణయించుకుని ఉండాల్సింది. చాలా థ్యాంక్స్. మీరు ఇంత బాగా అర్థం చేసుకుంటారని నేను అనుకోలేదు. మీకు స్కూల్ పెట్టాలన్నది మీ ఆశయం కదా. అందుకే మీ ఆశయాన్ని తెలిసి కూడా నేను ఈ డబ్బును అక్క కోసం ఇవ్వడం సరైన పని కాదేమో అని ఆలోచించాను. అంతే. చాలా చాలా థ్యాంక్స్ అండి. గీతిక చాలా సంతోషపడి మానసకు డబ్బు పంపించింది. ఆ డబ్బు బాబాయే ఇచ్చాడని, అప్పు అనుకోవద్దని మరీ మరీ చెప్పాడని, తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడని చెప్పింది. ఈ సంగతులేమీ తెలియని మానస డబ్బు మామగారికిచ్చి భర్తను విడిపించింది. దేవుడి దయ వల్ల రవి బయటపడ్డాడు. ఇదిలా ఉండగా ఒకరోజు గౌతమ్ని ముఖేష్ స్నేహితుడు వంశీ ఒకచోట రహస్యంగా కలవమని కబురు పంపిస్తాడు.
అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు గౌతమ్కి. అయితే ముఖేష్ స్నేహితుడు అనగానే తనకు ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అని ఆశపడ్డాడు గౌతమ్. సార్, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. అందుకే వేరెవరిని నమ్మలేను అని అనిపించి మీతోనే ఈ విషయం చెప్పాలని ఇక్కడికి రమ్మన్నాను. ఏం చెప్పాలి నాతో నువ్వు? అయినా నేనెవరో నీకు తెలుసా? నా మీద నీకు రెస్పెక్ట్ ఉందా? అవును సార్. ఎందుకంటే మీరు ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ అయ్యుండి కూడా ప్రగతి ఆంటీ మిమ్మల్ని ప్రలోభానికి గురిచేసిన డబ్బు తీసుకోకుండా న్యాయం కోసం పోరాడారు. అందులోనే మీరు సస్పెన్షన్కి కూడా గురయ్యారని తెలిసింది. అందుకే మీ పట్ల నాకు చాలా గౌరవం ఏర్పడింది, నమ్మకం కూడా కుదిరింది. అది మీ అన్నయ్యకు సంబంధించిన విషయం కాబట్టి మీరు తప్పకుండా కేర్ తీసుకుంటారు. అందుకే మిమ్మల్ని కలుస్తున్నాను. నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మెసేజ్ పెట్టినట్టుగా నేను ముఖేష్ స్నేహితుడిని. మా నాన్న వాళ్ళ నాన్న చాలా మంచి ఫ్రెండ్స్. అలాగే మేము కూడా ఫ్రెండ్స్ అయ్యాం. మేము వాళ్ళంత రిచ్ పర్సన్స్ కాదు, కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళమే. కానీ వాళ్ళ నాన్న చాలా మంచివారు. తను ఎంత ఎదిగినా పాత స్నేహితుడిని మర్చిపోలేదు. అలాగే ముఖేష్ నాతో కూడా స్నేహంగానే ఉంటూ ఉంటాడు. కానీ ఎప్పుడూ నాకు రెస్పెక్ట్ ఇవ్వడు. నేనంటే తనకు చులకన భావం ఉంది, మాకు డబ్బు లేదని. అయినా చిన్ననాటి స్నేహితుడు కనుక ఎప్పుడూ తనని వదలకుండా మాట్లాడుతూ ఉంటాను. కానీ రవి గురించి నాకు బాగా తెలుసు. రవి చాలా మంచివాడు. తను ఎప్పుడూ మోసం చేయాలనుకునే స్వభావం కలవాడు కాదు. ఈ కేసు గురించి తెలిసిన వెంటనే ఏం జరిగిందో కనుక్కోవాలన్న ఆతురంతో ముఖేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రవి ఏ తప్పు చేసి ఉండడని, తన మీద ఎటువంటి కేసు పెట్టొద్దని ముఖేష్కి నచ్చ చెప్పాలని అనుకున్నాను. సరిగ్గా నేను వెళ్ళిన సమయానికే ముఖేష్ ప్రగతి ఆంటీ మాట్లాడుకుంటున్నారు. అమ్మా, రేపు గౌతమ్ ఇక్కడికి సౌదాకి వస్తాడట. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ డబ్బు నగలు ఇక్కడ దొరికాయంటే మనం అడ్డంగా బుక్ అయిపోతాం. వీటిని అత్యవసరంగా ఎక్కడైనా దాచిపెట్టాలి. అసలు గౌతమ్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. మన టైం అస్సలు బాగాలేదమ్మా. లేకపోతే రాక రాక ఆ రవి తమ్ముడే ఈ కేసుని చూడటానికి పోలీసుగా రావాలా? మరెవరైనా అయ్యుంటే మనం చాలా తేలిగ్గా మేనేజ్ చేసేవాళ్ళం. అసలే అతను చాలా నిజాయితీ గల వ్యక్తట. పైగా రవికి తమ్ముడు. ఇంకా ఈ పరిస్థితుల్లో మనని ఎల్లొకలా బయట పెడతాడేమోనని నాకు భయంగా ఉంది. నువ్వేమీ భయపడకు, వాడి సంగతి నేను చూసుకుంటానులే. సరే, ఏదైనా ఈ డబ్బు మాత్రం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. ఎక్కడ పెట్టాలో మనం బాగా ఆలోచించాలి. ఆ తర్వాత సౌదాకి వచ్చినప్పుడు ఆ గౌతమ్తో నేను మాట్లాడతాను. ఎంత అన్నయ్య అవుతున్నా కూడా వాళ్లకు బంధాలు చాలా ఏళ్ల నుంచి లేవు. ఈ రాజేశ్వరి స్టేటస్ కోసం తన సొంత చెల్లెల్నే దూరం పెట్టింది. వాళ్ళ మొహం కూడా ఎప్పుడు చూసిన పాపాన పోలేదు. వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలాంటప్పుడు మనం ఓ రూపాయి పాడేస్తామంటే ఆటోమేటిక్గా మన వైపు తిరిగిపోతారు. ఏ విధంగా ఇంకా రాజేశ్వరి కోసం ఆలోచించి వాళ్ళ తరపున పనిచేస్తాడు చెప్పు? గౌతమ్ సంగతి నేను చూసుకుంటాను. అయితే మన ఇంట్లో డబ్బు నగలు మాత్రం దొరకకూడదు. ఇదంతా వింటున్నాడు వంశీ. వంశీ రాకను గమనించి ప్రగతిని లోపలికి వెళ్ళిపోమ్మని చెప్పాడు ముఖేష్. వెంటనే ముఖేష్కి ఒక ఆలోచన వచ్చింది. ఒరే వంశీ, భలే సమయానికి వచ్చావురా నువ్వు. నిజంగా నా పాలిట దేవుళ్ళ కనిపిస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? అయినా నువ్వు ప్రగతి ఆంటీ మాట్లాడుకున్నది వింటుంటే నాకు మతిపోతోంది. అంటే ఇదంతా మీ ఇద్దరు కావాలని చేశారా? అన్యాయంగా రవిని ఇరికించారా? పైగా ఇప్పుడు ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నారా? చాలా తప్పురా. నేను ముందే అనుకున్నా రవి అలాంటి పని చేసుండడు అని. బహుశా నువ్వు పొరపాటు పడుతున్నావేమో. కాదని చెబుదామని రవి మీద ఎటువంటి కేసు పెట్టొద్దని నీకు నచ్చ చెప్పాలని వచ్చానురా. ఇదంతా వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. ముఖేష్, ఎందుకురా ఇలాంటి పని చేస్తున్నావు? పాపం రా రవి, నిన్నెంతో నమ్మాడు. నమ్మితేనే కదరా మోసం చేసేది. ఈ నీతులని నాకు చెప్పక కానీ జరిగిందంతా తెలిసిపోయిందిగా. ఏదైనా మంచిగా అయ్యింది. రేపు ఇక్కడికి వాళ్ళ తమ్ముడు సోదాకొస్తాడు. అప్పుడు ఇక్కడ డబ్బు నగలు దొరకకూడదంటే నా చేతిలో ఉన్నది ఒకే ఒక్క ఉపాయం.
ఈ డబ్బు నగలు నువ్వు నీతో పాటు తీసుకువెళ్ళు. నీ మీద ఎవరికీ అనుమానం రాదు. వాడికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమంది ఇళ్లలో సోదా చేస్తారు? అది అసాధ్యమైన పని. కాబట్టి డబ్బు ఎక్కడుందో కనుక్కోవడం వాళ్ళ వల్ల కాదు. నువ్వంటే చాలా అమాయకుడివి కదా, ఎవరికి నీ మీద అనుమానం కూడా రాదు. ఈ కేసు నుంచి కొంచెం బయటపడిన తర్వాత అది నీ దగ్గర నుంచి తీసేసుకుంటానులే. అమ్మో, ఏమంటున్నావురా? అసలే నువ్వు తప్పుడు పనిచేస్తున్నావు. అది చాలదన్నట్టు ఇందులో నన్ను కూడా ఇరికిస్తున్నావా? ఆపరా. నీ టైం బాలేక సరిగ్గా మేము మాట్లాడుకునే సమయానికి ఇక్కడికి వచ్చావు. మేము ఏం చేశామో అన్న సంగతి అంతా నీకు తెలిసిపోయింది. ఇప్పుడు నిన్ను ఈ విధంగా నేను భయం చేయకపోతే నువ్వు ఈ విషయం వెళ్ళి బయట చెప్పేస్తే అప్పుడేం చేయాలి? నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు ఇప్పుడు నీతో పాటు తీసుకువెళ్ళకపోయినా ఏదో ఒక విధంగా వీటిని నీ ఇంట్లో పెట్టించగలను. నిన్నే బయట పెట్టి నువ్వే దొంగతనం చేసావని కూడా చెప్పించగలను. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఈ విషయం నీకు తెలిసింది కాబట్టి నిన్ను ఏదో ఒక విధంగా నోరు మూయించడమే నా పని. ఇప్పుడు నీకు మర్యాదగా చెప్తున్నాను, విన్నావనుకో నీ మీద ఎటువంటి కేసు లేకుండా నేను జాగ్రత్తగా కాపాడతాను. వినకుండా వెళ్ళిపోయావనుకో రేపటికి ఈ డబ్బు నగలు నీ ఇంట్లో ఉంటాయి. పోలీసులు నిన్ను తీసుకువెళ్ళడానికి ఇంటికి వస్తారు. చూసుకో మరి. ఒరే ముఖేష్, ఇది అన్యాయం రా, చాలా అన్యాయం. ఏదో 4 మంచి మాటలు చెబుదామని వస్తే స్నేహితుడిని చూడకుండా నన్ను ఇరికిద్దామని చూస్తావా? ఇప్పుడు నేను తీసుకువెళ్ళినా కూడా ఏదో ఒక విధంగా ఇది బయటపడితే నేరం నా మీదే పడుతుంది కదరా. నేను అనవసరంగా ఇరుక్కున్నట్టు అవుతుంది. అది కాక నువ్వు చేసే అన్యాయమైన పనికి నేను సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఎందుకురా నన్ను ఇందులో ఇరికిస్తున్నావు? చెప్పాగా, నీ టైం బాగాలేదు, నువ్వే వచ్చి ఇరుక్కున్నావు. నేనే నిన్ను ఇరికించాలనుకోలా. కానీ విషయమంతా తెలిసిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి పోలీసులతో చెప్పవని గ్యారెంటీ ఏంటి? అందుకైనా డబ్బంతా మీ ఇంట్లో పెట్టించి నువ్వే అంతా చేసావని నీ మీదకు తోసేయగలుగుతా కూడా. ఎక్కువగా ఆలోచించుకు. మాట్లాడకుండా నాకు సాయం చేసావో నీ మీద ఎటువంటి అనుమానం రాకుండా పోలీసులకి నీపై ఫోకసే లేకుండా నేను చూసుకుంటాను. మా ఇంట్లో డబ్బు దొరకకపోతే చాలు, న్యాయం అన్యాయం అంటూ రవి తరపు నిలబడ్డావనుకో నువ్వు ఇరుక్కుపోతావు. ఏదో మాట్లాడదామని వెళితే అందులో నన్ను ఇరికిచ్చి ఆ డబ్బు నగలు నాకు ఇచ్చి బలవంతంగా పంపించాడు. నా గురించి ఎవరికీ తెలియదు కాబట్టి నేను సేఫ్గానే ఉండుండొచ్చు. కానీ ముఖేష్ ఇలా చేస్తున్నాడని తెలిసి కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా కూడా నాకేమీ తెలియదు అన్నట్టు ఉండడం నా వల్ల కాలేదు. అది కాక అది ఉన్నంతసేపు నాకు నిద్ర పట్టడం లేదు. ఎట్నుంచి ఎటొచ్చినా నేను ఇరుక్కుపోతానన్న భయం, ఒక పక్క రవి జైల్లో ఉన్నాడు అన్న బాధ. అందుకే ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తే మీరు గుర్తొచ్చారు. మీకు చెబితే ఏదో ఒక విధంగా దీని నుంచి బయటపడేస్తారని ఆశించాను. చూడండి, నేను సాక్ష్యం చెప్తాను. వాళ్ళు మాట్లాడుకున్నదంతా నేను క్లియర్గా విన్నాను. పైగా డబ్బు నగలు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆధారాలకు కూడా పనికొస్తాయి. ఏదో ఒక విధంగా మీరు దీని నుంచి రవిని బయటకు తీసుకురండి సార్. పాపం, తను చేయని తప్పులో ఇరుక్కుపోయి జైల్లో పడ్డాడు. రవి చాలా మంచివాడు. అంకుల్ కూడా మమ్మల్ని ఎప్పుడు తక్కువ చేసి వాళ్ళు మాట్లాడిందే లేదు. కానీ ముఖేష్ ఇంత పని చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు సార్. గౌతమ్ ఆశ్చర్యంగా వింటున్నాడు. కానీ చాలా సంతోషం వేసింది మనసులో. తాను ఎటువంటి పని చేయలేకపోతున్నాను అని బాధపడుతున్న సమయంలో దేవుళ్ళ వచ్చాడు వంశీ, సాక్ష్యాధారాలతో సహా. ఇదొక మెరాకిల్లా అనిపించింది గౌతమ్కి. చాలా సంతోషంగా తన దగ్గర నుంచి ఆధారాలన్నీ సేకరించి జాగ్రత్త పెట్టాడు. అనుకున్నట్టుగానే తన సన్నిహితుల ద్వారా సాక్ష్యాలను ఆధారాలను జాగ్రత్తగా సబ్మిట్ చేసి రవి తప్పేమీ లేదు అని నిరూపించి తనను బయటకు తీసుకురాగలిగాడు. తనపై ఎటువంటి కేసు లేదు అని తీర్పు ఇవ్వడం జరిగింది. తప్పు చేసిన వాళ్ళు ప్రగతి, ముఖేష్ జైలుకు వెళ్ళక తప్పలేదు. అందరూ చాలా సంతోషపడ్డారు. రవిపై పడ్డ నింద తొలగిపోయింది. అలాగే వాళ్ళ ఆస్తి, ఇల్లు అన్నీ తిరిగొచ్చాయి. రాజేశ్వరి ఊపిరి పీల్చుకుంది. దీని నుంచి ఇంత తేలిగ్గా బయటపడతామని వాళ్ళెవ్వరూ ఊహించలేదు. నిజంగా భగవంతుడు దయ అంటే ఏంటో ఆ రోజు రాజేశ్వరికి కూడా బాగా అర్థమైంది. దానికోసం ఏ స్టేటస్ ఉన్న వ్యక్తులు అవసరం లేదు, డబ్బుతోనూ పని లేదు. మనం నిజాయితీగా ధర్మంగా ఉంటే చాలు
అనిపించింది రాజేశ్వరికి కూడా. గౌతమ్కి లక్ష్మికి తన తరపున కృతజ్ఞతలు తెలుపుకుంది. తను వాళ్లను బాధ పెట్టిన దానికి క్షమాపణలు కోరింది. లక్ష్మి, నిన్నెంతో బాధ పెట్టాను. మా ఇంటికి వస్తే అవమానించాను. కానీ నువ్వు అమ్మలా నన్ను ఆదరించావే, అవేవి మనసులో పెట్టుకోలేదు. నువ్వు చాలా గొప్పదానివి లక్ష్మి. నిన్నంత బాధ పెట్టినందుకే నేను ఇలాంటి పరిస్థితులన్నీ చూడాల్సి వచ్చిందేమో. నేను మీ విలువ తెలుసుకోలేకపోయాను. ఈ రోజున నన్ను ఈ కష్టం నుంచి బయటపడేసింది నా స్టేటస్ కాదు, డబ్బు కాదు, మీ అందరి మంచితనము. నేను ఆ విషయం బాగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకవన్నీ వదిలేయక్క. పోనీలే, ఇప్పటికైనా నువ్వు మాతో కలుస్తున్నావు కదా, మాకంతే చాలు. ఎప్పుడెప్పుడు మనందరం ఒక్కటిగా ఉంటామో, అన్నీ కలిసి సంబరంగా ఎప్పుడు చేసుకుంటామో అని మేమందరం ఎదురు చూసాం. గౌతమ్ రవిని చాలా మిస్ అయ్యేవాడు. గౌతమ్కి పెళ్లి చేయాలనుకున్నాం, కానీ మీరెవ్వరూ లేకుండా, రవి రాకుండా పెళ్లి చేసుకోవడం ఎలా అని గౌతమ్ చాలా బాధపడేవాడు. ఇప్పుడు ఆ బాధ లేదు. గౌతమ్కి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామక్క. పెళ్లి పెద్దలు మీ ఇద్దరే. అబ్బా, ఎంత బాగా చెప్పావు లక్ష్మి. తప్పకుండా చేద్దాం. మా రవి పెళ్లికి ఎలాగూ మిమ్మల్ని పిలవలేదు. నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో ఇప్పుడు అర్థమవుతోంది నాకు. ఏమండి, మనకింత సాయం చేశారు కదా మానస వాళ్ళ బాబాయ్ గారు, ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పి డబ్బు పంపించేద్దాం. ఇవాళ మనకు అన్నీ తిరిగి వచ్చేసాయి కదా. సరేనని బాబాయ్కి ఫోన్ చేశాడు. ఫోన్ తీసి జరిగిందంతా చెప్పాడు తను. ఆ డబ్బు తనది కాదని, తనకు తిరిగి ఇవ్వాల్సిన అవసరమే లేదని. రాజేశ్వరి, అసలు విషయం తెలిసిందా? ఈ డబ్బు గీతికదట. గీతిక కోసం వాళ్ళ బాబాయ్ దాచి ఉంచిన డబ్బు. తనకు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా పనికొస్తుందని తన పేరు మీద కొంత డబ్బు ఆస్తులు రాసిపెట్టాడు వాళ్ళ బాబాయ్. ఆ విషయం చెప్పినా గీతిక అక్క కష్టం తీర్చడం కంటే తనకి ఏది ముఖ్యం కాదు అని చెప్పి తన కోసం దాచి ఉంచిన డబ్బుని మానసకు ఇచ్చేసిందట. ఆ విషయం తెలిస్తే మానస ఎక్కడ వద్దంటుందోనని బాబాయ్ ఇచ్చాడని చెప్పింది. పైగా తిరిగి ఇవ్వక్కర్లేదన్నాడని కూడా చెప్పిందట. అంటే గీతిక మళ్ళీ ఈ డబ్బు తనకు తిరిగి రాకూడదు అని అనుకుంది. చూడవే, వాళ్ళ అక్క చెల్లెళ్ళ అనుబంధం. పాపం, వాళ్ళిద్దరినీ దూరం చేసావు. మనం అంత కష్టంలో ఉంటే రూపాయి లేకపోయినా తన కోసం దాచి ఉంచిన డబ్బును ఆస్తిని చిటికలో వదులుకోగలిగారు వాళ్ళిద్దరూ. ఎంత గొప్పవాళ్ళో చెప్పాలంటే మనకంటే వాళ్ళే గొప్పవాళ్ళు కదూ. అవునా, నిజమే, మనకంటే వాళ్ళే గొప్పవాళ్ళు. నేను అహంకారంతో అందరినీ దూరం చేసుకుంటే వాళ్ళు మంచి మనసుతో అన్నీ వదులుకునైనా మనుషుల్ని దగ్గర చేసుకుంటున్నారు. ప్రేమ అభిమానాలు పంచుకుంటున్నారు. మానసకి కూడా ఇక నుంచి నేను ఎటువంటి ఆంక్షలు విధించనండి. గీతకి ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇక్కడే మనతో పాటు ఉండిపోవచ్చు కూడా. నేను ఇకెప్పుడు ఎవరి స్టేటస్ గురించి వేలెత్తి చూపను, మాట్లాడను. మానసకి విషయమంతా చెబుదాం. మనం గీతికకు డబ్బు తిరిగి ఇచ్చేద్దాం. తన జీవితంలో తను స్థిరపడడానికి ఈ డబ్బు ఎంతో అవసరమవుతుంది. తను కాదన్నా మనం పెద్దవాళ్ళుగా ఆ డబ్బు తిరిగి ఇవ్వడమే సరైన పని, అంతేగా? సరిగ్గా చెప్పావు. తప్పకుండా తనకు ఆ డబ్బు తిరిగిద్దాం. శివకి ఒక స్కూల్ పెట్టాలన్న కోరిక ఉందిట. ఈ డబ్బుతో వాళ్ళు వాళ్ళ కళను నెరవేర్చుకుంటారు. ఒక చిన్న విషయం తెలుసుకోవడానికి మన జీవితం అంతా అల్లకల్లోలం కావాల్సి వచ్చింది. పోనీలే, ఇకనైనా నువ్వు నిజాన్ని అర్థం చేసుకున్నావు. నీ చెల్లెల్ని, మానస చెల్లెల్ని కూడా దగ్గరికి తీసుకున్నావు. తనకు జీవితకాలం బాధ లేకుండా విముక్తి దొరికింది. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు లక్ష్మిని దూరం పెట్టినట్టే ఎక్కడ గీతకని కూడా జీవితాంతం దూరం పెడతావోనని బిక్కుమంటూ మానస ఎప్పుడూ మనసులో బాధపడుతూ ఉండేది. ఇప్పుడు తనకు ఆ బాధ తీరిపోయినట్టే. ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ ఎలా కలిసి పెరిగారో అలాగే కలిసిమెలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలి. అదే కదా మన కోరిక. జరిగిందంతా మానసకు కూడా చెప్పి గీతికను రమ్మని తనకు డబ్బు తిరిగిస్తారు. తను వద్దన్నా రాజేశ్వరి ఊరుకోలేదు. తన సొంత తల్లి ఇస్తుంది అనుకుని తీసుకోమని గీతికను మాట్లాడనీయకుండా చేసింది. అలా ఆ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఆ క్షణాన్ని ఆస్వాదించారు. రాజేశ్వర్లో వచ్చిన మార్పుకు
ఇంటిల్లిపాది సంతోషించారు. ఆ తర్వాత ఎప్పుడూ రాజేశ్వర్ నోటి నుంచి స్టేటస్ అనే మాట రాలేదు. గౌతమ్ మీద అబద్ధపు సాక్ష్యం చెప్పినవాడు దొరికాడు నాన్న. వాడిని పట్టుకుని 4 తగిలించి నిజం చెప్పించారు పోలీసులు. గౌతమ్కి సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ తన జాబ్ తనకి ఇచ్చేశారు. ముందు జైలు నుంచి బయటికి రాగానే నేను ఈ పని చెయ్యాలని అనుకున్నాను. అందుకే వాడెవడో కనుక్కుని ఆ ఏరియాలో నిఘా పెట్టాను. అదృష్టం బాగుండి వాడు దొరికాడు. పాపం మన కోసం మంచి చేద్దామని వచ్చి గౌతమ్ ఎక్కడ ఇరుక్కుపోతాడా అని కంగారు పడ్డాను. తన మీద పడిన మచ్చ తొలగిపోవడం చాలా సంతోషంగా ఉంది. ఏ కష్టం నుంచైనా బయటపడాలంటే నిజం, నిజాయితీ, ధర్మం ఉండాలే తప్ప మిగతావి ఏవున్నా ఇవి లేనప్పుడు వ్యర్థమే. మీరేమంటారు? రాజేశ్వర్ లాంటి వ్యక్తుల్ని మీ జీవితంలో ఎప్పుడైనా చూసారా? అయితే కింద కామెంట్ చేయండి. కథ నచ్చింది కదూ? తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో త్వరలోనే కలుద్దాం.